సో అలాగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హైదరాబాద్ స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే హైదరాబాద్ రాజ్యం అనేది ఎప్పుడు ఏర్పడింది పర్ఫెక్ట్గా స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అంటే 1724. సో ఆ యొక్క గవర్నర్ పేరు ఏం పేరు అంటే యాక్చువల్గా అతని పేరు వచ్చేసి చిన్ కులీ ఖాన్. సో అతను ఒక టైటిల్ ద్వారా అతను అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాం ముఅజ్జం అంటే అతని పేరు మార్చుకొని అంటే కొత్త పేరు పెట్టుకొని ఆ యొక్క బాధ్యతలు స్వీకరించాడు. సో ముఅజ్జం ఖాన్ అనే అతను బహదూర్ షా 1 అని పెట్టుకున్నాడు. సో ఆ విధంగా చింగ్ కులీ ఖాన్ నిజాముల్ ముల్క్ అని పేరు పెట్టుకున్నాడు. సో రెండు ఒకటే, ఎగ్జామ్లో మరి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చింగ్ కులీ ఖాన్ అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ నిజాముల్ ముల్క్ అంటే చింగ్ కులీ ఖాన్ అనే ఒక గవర్నరు నిజాముల్ ముల్క్ అనే టైటిల్తో ఆ యొక్క అండ్ బికేమ్ హిజ్ వజీర్ అంటే ఏమి అక్కడ ఒక ఆఫీసర్ అంటే ఒక గవర్నర్గా వచ్చి ఆ యొక్క రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో నిజాముల్ ముల్క్ రీలింక్విష్డ్ హిజ్ ఆఫీస్ 1724 మార్చ్ సౌత్ టు ఫౌండ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనే రాష్ట్రాన్ని అప్పుడు ఏర్పాటు చేశాడు. అంటే అంతకుముందు కూడా ఉండేది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కుతుబ్ షా ఈ 1724కు ముందు గోల్కొండ రాజ్యం ఉండేది. గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీలు పాలించారు, కానీ దానికి హైదరాబాద్ అని పేరు పెట్టలేదు. అదేమి కేవలం గోల్కొండ కుతుబ్ షాహీ డైనస్టీ అది. సో ఆ కుతుబ్ షాహీ డైనస్టీ అయిపోయి స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది? ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ మరణం తర్వాత. సో నెక్స్ట్ బెంగాల్ అక్విర్డ్ వర్చువల్ ఇండిపెండెన్స్ అండర్ ముర్షిద్ కులీ ఖాన్. సో ముర్షిద్ కులీ ఖాన్ అనే ఆయన ఒక గవర్నర్. సో చెప్పాము ఇందాక డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ గవర్నర్స్. సో ఆ విధంగా ముర్షిద్ కులీ ఖాన్ అతను ఒక గవర్నర్, ఇక్కడ అది బెంగాల్లో. సో నెక్స్ట్ సాదత్ ఖాన్ అండ్ దౌద్ ఖాన్ ఎస్టాబ్లిష్డ్ దెమ్సెల్వ్స్ వర్చువలీ యాజ్ ఇండిపెండెంట్ రూలర్స్ ఇన్ అవధ్ అండ్ రోహిల్ఖండ్. సో అవధ్ అనేది అదొక ఉత్తరప్రదేశ్లో ఒక ఏరియా. అవధ్, రోహిల్ఖండ్ ఇవన్నీ మనం అంటాం కదా, ఆంధ్రాలో రాయలసీమ అని, కోస్తాంధ్ర అని. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అవధ్, రోహిల్ఖండ్ అనేవి ఒక ఏరియాస్, అవి ఒక పెద్ద జియోగ్రఫికల్ ఏరియాస్. సో ఆ ఏరియాస్లో వాళ్ళు వర్చువల్గా ఏం చేశారు? వర్చువల్ ఇండిపెండెన్స్ అంటే ఏమి? స్వయం ప్రతిపత్తి, ఆటోనమస్ అంటే వాళ్ళు సెల్ఫ్ రూలింగ్, ఆ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇదంతా అయిపోతుంది ఇంకా పిక్చర్. సో దాని తర్వాత మీకు ఏమవుతుందంటే 1739లో నాదిర్ షా ద పర్షియన్ ఇన్వేడెడ్ ఇండియా. హీ డిఫీటెడ్ ద మొఘల్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కర్నాల్. సో ఇక్కడ చూడండి, ఇంకా పెద్ద డ్యామేజ్, ఇది చాలా పెద్ద డ్యామేజ్ మొఘల్ సామ్రాజ్యానికి. నాదిర్ షా అనే ఒక ఇరాన్ రాజు నాదిర్ షా 1739లో మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీకి వచ్చి అక్కడ ఏం చేశాడు? యుద్ధం లాంటిది చేసి ఆ యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ అనేది హర్యానాలో ఒక ఊరి పేరు బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ అనేది. అక్కడ యుద్ధం జరిగి లూటెడ్ మొఘల్ డైనస్టీ అంటే ఏమి? మొత్తం దోచుకుంటాడు. సో 1739లో నాదిర్ షా అనే ఒక ఇరాన్ రాజు వచ్చి దండయాత్ర చేసి బ్యాటిల్ ఆఫ్ కర్నాల్లో మొఘల్స్ని పరాజయం పాలు చేసి వాళ్ళు ఓడిపోతారు మొఘల్స్. సో 39లో నాదిర్ షా వస్తాడు. 1748లో ఎవరు వస్తారు? అహ్మద్ షా అబ్దాలీ పూర్తి పేరు అహ్మద్ షా అబ్దాలీ. సో ఇతను ఇన్వేడెడ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. హీ ఇన్వేడెడ్ అంటే దండయాత్ర, మొట్టమొదటి దండయాత్ర అది. అంటే భారతదేశం వైపు ఇది మొట్టమొదటి దండయాత్ర, ఫస్ట్ టైం, బట్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మణిపూర్. సో నియామత్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ వరద. సో ఇదంతా ఓకే, ఇదంతా అవసరం లేదండి మనకు. ఆ విధంగా చూడండి. సో నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు ఎవరు అంటే బహదూర్ షా జాఫర్. సో ఆయన టైం పీరియడ్ ఎప్పుడు? 1837 to 1857. 1857లో ఏం జరిగింది? సిపాయి తిరుగుబాటు. దాన్ని ఏమంటాము? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ విధంగా చూడండి. అయిపోయింది కదా. సరే, ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదాం.
సరేనా? సో ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే ఇక్కడ చూడండి, కర్ణాటక యుద్ధాలు, ఇదంతా మనం చెప్పాము కదా. తంజావూరు ప్రతాప్ సింగ్, ఇక్కడ చూడండి కర్ణాటక యుద్ధాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కర్ణాటక యుద్ధాలు ఎప్పుడు జరిగాయి? 1746 నుంచి స్టార్ట్. మొట్టమొదటి కర్ణాటక యుద్ధాలు 3 యుద్ధాలు జరిగాయి. మొదటిది, రెండవది, మూడవది. సో కర్ణాటక యుద్ధాలంటే ఏమో కాదు, ఆంగ్లో ఫ్రెంచ్ అంటే ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు, ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాలనే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఇది ఎక్కడ జరిగింది? కర్ణాటక ప్రాంతంలో జరిగింది. కర్ణాటక రాజధాని ఎప్పుడు? ఆర్కాట్, అక్కడ జరిగింది. సో మొట్టమొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది? కర్ణాటక వారు 1746-48, 2 years. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం 1749-56. థర్డ్ కర్ణాటక యుద్ధం 56-63. సో ఈ వార్స్లో కూడా మనకు ఒక్కొక్క వారికి ఒక్కొక్క సంధి జరుగుతుంది, ట్రీటీ అంటాం. ఫస్ట్ వార్లో ట్రీటీ ఆఫ్ అలెక్స్ షాపిల్ అంటారు, ట్రీటీ ఆఫ్ అలెక్స్ షాపిల్, అలెక్స్ షాపిల్. సెకండ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, ట్రీటీ ఆఫ్ పాండిచేరి. సెకండ్ ట్రీటీ ఆఫ్ పాండిచేరి. రెండవ కర్ణాటక యుద్ధంలో ఏం జరుగుతుందంటే మీకు ట్రీటీ ఆఫ్ ప్యారిస్. ఒక్క సెకండ్ అండి. అదే చూడండి, ఫస్ట్ కర్ణాటిక్ వార్ 46-48. ఈ వారు అయిపోతుంది కదా, అప్పుడు ఒక సంధి జరుగుతుంది, ఇద్దరి మధ్య ఒక సంధి అంటే ఒక ట్రీటీ. ద వార్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపిల్. దీన్ని ట్రీటీ ఆఫ్ యాచిన్ అంటారు, ట్రీటీ ఆఫ్ యాచిన్ కదా. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క సెకండ్ వార్లో ఏం జరుగుతుంది మీకు? సెకండ్ వార్లో ట్రీటీ ఆఫ్ పాండిచెర్రీ, అంతేనండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సెకండ్ బికేమ్ నిజాముల్ ముల్క్. ఫ్రెండ్స్ ఇక్కడ రాసాను, ఇక్కడ చూడండి. ఫస్ట్ ట్రీటీ ఆఫ్ అలెక్స్ షాపిల్. సెకండ్ ట్రీటీ ఆఫ్ పాండిచేరి. థర్డ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. మొట్టమొదటి వార్లో ట్రీటీ ఆఫ్ అలెక్స్ షాపిల్ జరుగుతుంది. రెండవ ట్రీటీలో ట్రీటీ ఆఫ్ పాండిచేరి జరుగుతుంది. మూడవ యుద్ధంలో ఏ సంధి జరుగుతుంది? ట్రీటీ ఆఫ్ ప్యారిస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఆ విధంగా. ఓకే కదా? సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు మెయిన్ ఇప్పుడు ఏమంటే ఈ యుద్ధాల్లో మొఘలుల కాలంలో బీజాపూర్ నుండి గోల్కొండ, ఇదంతా మనం చదివాం. సో ఈ యొక్క సాదతుల్లా ఖాన్ అనే ఒక వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడు? ఈయన యాక్చువల్గా ఒక గవర్నర్ లాంటి పోస్ట్ అయినది. సో ఈయన ఏం చేస్తాడు? కొన్ని యుద్ధాలు జరిపి ఆ యుద్ధాల్లో బీజాపూర్ నుండి కొంత భాగం, గోల్కొండ నుంచి కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ఈ యొక్క కర్ణాటక అనే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన ప్రాంతానికి రాజధాని ఆర్కాట్. సో ఆ విధంగా. సో తర్వాత ఇదంతా ఏమవుతుంది? నెక్స్ట్ చూడండి, కర్ణాటక రాజధాని ఆర్కాట్. ఈ ప్రాంతాన్ని స్వతంత్రి పాలించిన పాలకుడు సాదతుల్లా ఖాన్. ఇతని తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఇతని పెంపుడు కుమారుడు దోస్త్ అలీ. నెక్స్ట్ దోస్త్ అలీ మేనల్లుడు. సో దోస్త్ అలీ యొక్క మేనల్లుడు ఎవరంటే చందా సాహెబ్ అసలు పేరు హుసేన్ దోస్త్ ఖాన్. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. సాదతుల్లా ఖాన్, దోస్త్ అలీ, హుసేన్ దోస్త్ ఖాన్. సో ఇదంతా ఏమవుతుంది? ఈ విధంగా జరుగుతుంది. చందా సాహెబ్ తిరుచునపల్లి దివాన్గా పాలించేవాడు. దివాన్ అంటే ఎవరు? నేను చెప్పాను, దివాన్ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవాడు, ఆ రాజ్యం నుంచి వచ్చే పన్నును వసూలు చేసేవాడు, ఆర్డీఓ. ఈ రోజుల్లో ఆర్డీఓ ఉన్నట్ల. సో చందా సాహెబ్ గవర్నర్ అయిన డ్యూమస్, ఫ్రెంచ్ గవర్నర్ అయిన డ్యూమస్
అప్పుడులో ఉండే ఫ్రెంచ్ గవర్నర్ ఉంటాడు, ఆ గవర్నర్ పేరు డ్యూమస్తో కలిసి తంజావూరు పాలకుడిపై దండెత్తి అతన్ని ఓడించి మధురాను పాలించి మీనాక్షిని మోసంతో ఓడించి ఆ ప్రాంతాలను ఆక్రమించాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సాదతుల్లా ఖాన్ మరణించిన తర్వాత ఈ రాజ్యానికి ఎవరు వస్తారంటే చందా సాహెబ్ వస్తాడు. సో ఇదంతా జరుగుతుంది. తంజావూరు పాలకుడు ప్రతాప్ సింగ్ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర పాలకుడు సాహు తన సేనాని రాఘోజీ భోన్స్లే నాయకత్వంలో సైన్యాన్ని పంపగా అతని చెరువులో దామల్ చెరువు యుద్ధంలో దోస్తలి మరణించగా ఇతని కుమారుడైన సబ్దార్ అలీ మహారాష్ట్రలతో రహస్య ఒప్పందాన్ని చేసుకోగా రాఘోజీ భోన్స్లే తిరుచనిపల్లిపై దండ ఎత్తి చందా సాహెబ్ను బంధించి మహారాష్ట్ర తీసుకుపోయాడు. సో కర్ణాటకలో సబ్దార్ అలీ అతని బావ ముర్తుజా అలీ హతమార్చగా సబ్దార్ అలీ కుమారుడు మైనర్ బాలుడైన సయ్యద్ అలీ పాలకుడిగా వచ్చాడు. అంటే వరుసగా ఈ యొక్క చందా సాహెబ్ ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి వరుసగా వారి మధ్యనే యుద్ధాలు జరుగుతాయి. సో అతను వచ్చి ఎవరు ఇతను దోస్తలి మరణించగా ఈ దోస్తలి అనే అతను యాక్చువల్గా చందా సాహెబ్ వల్ల అతని మామ పేరు దోస్తలి. ఈ దోస్తలి ఈ యుద్ధంలో మరణిస్తాడు, ఈ దామల్చరు యుద్ధంలో. సో మరణించిన తర్వాత నెక్స్ట్ సబ్దార్ అలీ అనేది అతను ఉన్నాడు. సబ్దార్ అలీ అతను ఏం చేస్తాడు, ఇదంతా ఒకటే ఫ్యామిలీ వీళ్ళంతా. ఈ సబ్దార్ అలీ అనే అతనికి అతని సొంతం బావ ముర్తజా అలీ హతమార్స్తాడు, అంటే చంపేస్తాడు. సో దాని తర్వాత ఇంకా ఆ సబ్దార్ అలీ యొక్క కుమారుడు మిగిలిపోతాడు. అతని పేరు సయ్యద్ అలీ, కానీ అతను మైనర్ అంటే ఏమి చిన్న వయసు అతనిది. సో కాబట్టి ఇంకా ఇతను మహమ్మద్ అలీ చివరిగా మిగిలిపోతాడు, సయ్యద్ అలీ. సో హైదరాబాద్ని పాలించే నిజాముల్ ముల్క్, మనం ఇందాకే చెప్పినాం నిజాముల్ ముల్క్ అంటే ఎవరు, చిన్ కులీ ఖాన్ అతనే నిజాముల్ ముల్క్. అతను ఏం చేస్తాడు, అలీ వయసు ఇంకా చిన్నది కదా, సయ్యద్ అలీ ఇంకా మైనర్ కాబట్టి అతనికి సంరక్షకునిగా అంటే కేర్టేకర్గా వెళ్ళు అని చెప్పేసి అన్వరుద్దీన్ అనే ఒక కమాండర్ అనుకోండి, అన్వరుద్దీన్ అనే ఒక కమాండర్ని పంపగా అన్వరుద్దీన్ సయ్యద్ అలీని సంహరించి ఆర్కాట్పై రాజుగా ప్రకటించుకుంటాడు. చూడండి ఎన్ని జరిగినాయి, చూడండి ఇక్కడ ఎన్ని విభేదాలు, ఎన్ని మారణ హోమాలు చూడండి. సో ఆ విధంగా ఈ నిజాముల్ ముల్క్ ఆ అలీ అనే ఆ బాలుడికి, అతను ఇంకా మైనర్ కాబట్టి అతను ఈ యొక్క నిజాముల్ ముల్క్ అన్వరుద్దీన్ని అలీ యొక్క సంరక్షకునిగా పంపిస్తాడు అన్వరుద్దీన్ని. ఈ అన్వరుద్దీన్ ఏం చేస్తాడు, ఆ అబ్బాయిని చంపేసి నేనే రాజు అని చెప్పేసి ఆర్కాట్ అంటే కర్ణాటక ప్రాంతానికి నేనే రాజు అని చెప్పేసి 1744లో ప్రకటించుకుంటాడు. సో ఈ విధంగా ఇదంతా జరుగుతుంది. ఇదంతా మీకు క్లైమాక్స్. ఇదంతా ఇప్పుడు మీకు వార్స్ స్టార్ట్ అవుతాయి. ఈ యొక్క కర్ణాటక వార్. ఈ కర్ణాటక వార్ అనేది ఏమవుతుంది, యాక్చువల్గా ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అప్పట్లో ఇక్కడ 1746లో మన ఫస్ట్ వార్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ప్రపంచంలో జరిగే కొన్ని పరిణామాలు ఉంటాయి. అదేమంటే అక్కడ అదే సమయంలో ఐరోపాలో నెపోలియన్ అనే పేరు మనం వింటాం. అక్కడ నెపోలియన్ అతను మంచి ఊపులో ఉంటాడు, అంటే మంచి పవర్లో ఉంటాడు అతను. సో అతను పవర్కి రావడం, ఇంకా వచ్చేసి ఏమంటే అక్కడ మనకు ఆ యూరోప్లో ఆస్ట్రియా అనే ఒక దేశం ఉంటుంది, ఆస్ట్రియా. సో ఆస్ట్రియాకి ఉన్న రాజు చనిపోతే ఆ నెక్స్ట్ ఎవరు రావాలా, ఆస్ట్రియా అనే దేశానికి నెక్స్ట్ రాజు ఎవరు కావాలా, సక్సెసర్ ఎవరు కావాలా అనే విషయంలో అక్కడ వీళ్ళు ఫ్రాన్స్కి ఈ యొక్క ఇంగ్లాండ్ వారికి ఇద్దరికి యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ యుద్ధం ప్రభావమే ఇక్కడ కూడా చూపిస్తుంది. ఆ యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇక్కడ, మొదటి కర్ణాటక యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో యూరోప్లో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భారతదేశం మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ఫ్రెంచ్ వారు విజయం సాధించారు. సో ఈ వారిలో ఫ్రెంచ్ వారు విజయం సాధిస్తారు. ఆంగ్లేయులను ఓడించి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ మద్రాసుకు ఆక్రమించుంటాడు. సో ఈ మద్రాస్ అనేది మనకు తెలుసు, ఈ మద్రాస్ ఇంగ్లీష్ వారి చేతిలో ఉంటుంది. ఈ వార్ జరిగిన తర్వాత డూప్లెక్స్ అనే గవర్నరు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఉండే చెన్నైని లాక్కుంటాడు, అతని వశం చేసుకుంటాడు డూప్లెక్స్. ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చిన కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ ఫ్రెంచ్ సేనాని కెప్టెన్ ప్యారడైస్ శాంతం యుద్ధంలో ఓడించాడు. ఈ యొక్క అన్వరుద్దీన్ ఉన్నాడు కదా, ఆ చిన్న బాలుడు సయ్యద్ అలీని చంపిన అన్వరుద్దీన్ ఆర్కాట్ రాజు అవుతాడు కదా, అతను ఇంగ్లీష్ వారి పక్షాన ఉంటాడు. సో ఈ అన్వరుద్దీన్ని కూడా ఈ శాంతం అనే ఒక ఫ్రెంచ్ సేనాని అతన్ని అరెస్ట్ చేస్తాడు, యుద్ధంలో ఓడిస్తాడు. సో మొదటి కర్ణాటక యుద్ధం కారణమైన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అలెక్స్లా చాపెల్
అనే సంధి ఒక ట్రీటీ ద్వారా ముగుస్తుంది. సో ఈ ఫస్ట్ వార్ అనేది ఏమంత పెద్దగా ఉండదు. అంటే వార్ జరిగినప్పటికీ, ఫ్రాన్స్ గెలిచినప్పటికీ ఫ్రాన్స్కి ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క ట్రీటీ దాంట్లో ఉండే కండిషన్స్ ఏముంటాయంటే ట్రీటీ ఆఫ్ అలెక్స్ చాపెల్లో ఇప్పుడు మనకు తెలుసు ఈ యొక్క ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు వివిధ దేశాల్లో కాలనీలను ఏర్పాటు చేసుకుంటారు. సో వీళ్ళ ఒప్పందం ఏమంటే ఆ కాలనీ నాకు ఇచ్చేయి, ఈ కాలనీ నీకు ఇచ్చేస్తా, ఆ విధంగా. సో అందుకు మా కాలనీ మాకు ఇచ్చేయి అంటే ఏది, ఈ కాలనీ ఇక్కడ ఏది మనకు ఈ చెన్నై, ఈ మద్రాస్ అనేది ఒక కాలనీ, మా కాలనీ మాకు ఇచ్చేయి అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. సో నువ్వేమి ఇస్తావు అంటే అక్కడ అమెరికాలో ఉంది కదా, ఆ మీ కాలనీ మీరు తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఇచ్చేశారు. ఆ విధంగా అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కాలనీస్ జరుగుతుంది. సో అప్పుడు ఏం పెద్దగా వీళ్ళు వారు గెలిచినప్పటికీ ఎటువంటి ప్రభావం ఉండదు. సో అది భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో మొదటి కర్ణాటక యుద్ధం ఒకటి అని చరిత్రకారుల అభిప్రాయం. సో ఈ ఫస్ట్ వార్లో ఏం జరుగుతుందంటే ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు అనే విషయం బయటపడుతుంది ఆ విధంగా. సో నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధము. ఈ రెండవ కర్ణాటక యుద్ధంలో స్టార్ట్ కాకముందు జస్ట్ 1 సంవత్సరం ముందు కొన్ని పరిణామాలు జరుగుతాయి. అదేమంటే 1748లో ఈ కింది వారు మరణిస్తారు. ఎవరెవరు? మహమ్మద్ షా, మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అంటే మహమ్మద్ షా రంగీలా, అతను చనిపోతాడు. సాహు ఎవరు? ఈ యొక్క మహారాష్ట్ర పాలకుడు, ఇతను చనిపోతాడు. నిజాముల్ ముల్క్, మనం ఇందాక చెప్పినాం కదా, నిజాముల్ ముల్క్ చిన్ కులీ ఖాన్ ఆయన కూడా నిజాముల్ ముల్క్ ఆసఫ్జా, మొదటి ఆసఫ్జా ఆయన కూడా చనిపోతాడు. నెక్స్ట్ సెకండ్ ఫ్రెండ్స్ జస్ట్ 1 సెకండ్.